వేర్ ఈజ్ మోహన్ బాబు? 2 రోజులుగా సోషల్ మీడియాలో ఇదే హ్యాష్ ట్యాగ్ రన్ అవుతుంది. మరి ఇంతకీ మోహన్ బాబు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? తప్పించుకు తిరుగుతున్నారా? అంటే అబ్బే అలాంటిదేమీ లేదంటూ స్పందించారు పెదరాయుడు. ఇటు మనోజ్ కూడా తండ్రి అన్నయ్యకి కౌంటర్ గా ట్వీట్ చేశారు. దీంతో మంచువారి ఫ్యామిలీ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. టీవీ9 ప్రతినిధిపై విచక్షణారహితంగా దాడి చేసి మీడియాపై రౌడీలా విరుచుకుపడ్డారు మంచు మోహన్ బాబు. ఆ తర్వాత తప్పును కప్పిపుచ్చుకునేలా శుద్ధపూస డైలాగులు కొట్టినప్పటికీ ఆయన తీరుకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి. అలాగే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం, ముందస్తు బెయిల్ను హైకోర్టు తిరస్కరించడంతో మోహన్ బాబు కనపడకుండా పోయారు. దీంతో మంచు మోహన్ బాబు కనబడట్లేదు. అరెస్ట్ భయంతో ఎక్కడికెళ్లారు, ఇప్పుడు ఎక్కడున్నారు అంటూ 2 రోజులుగా ఇదే చర్చ రచ్చ లేపుతోంది. అరెస్ట్ భయంతోనే అజ్ఞాతవాసిలా మారారంటూ వార్తలు గుప్పుమన్నాయి. దీంతో మోహన్ బాబు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యారు. ఎక్కడికి వెళ్లలేదు, ఇంట్లోనే ఉన్నానంటూ పరారీ వార్తలను ఖండించారు. ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు ఆయన. అంతేకాదు ముందస్తు బెయిల్ను హైకోర్టు తిరస్కరించలేదంటున్నారు. మోహన్ బాబు వ్యవహారం ఇలా ఉంటే మనోజ్ మరోసారి టీవీ9 ప్రతినిధి దాడిపై ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఇంట్లోకి మీడియా రాలేదు, తానే మీడియాను ఇంట్లోకి తీసుకెళ్లానంటూ మరోసారి స్పష్టం చేశారు. జర్నలిస్టులు తప్పే లేదు, తాను రమ్మంటేనే వచ్చారంటూ క్లారిటీ ఇచ్చారు. నిస్సహాయ స్థితిలో తన ఇంట్లోకి తననే అనుమతించకపోవడంతో గేట్ తోసుకొని లోపలికి వెళ్లినట్టుగా చెప్పుకొచ్చారు. లోపలికి వెళ్లాక తనపై దాడి జరగడంతో మళ్లీ బయటకు వచ్చి మీడియాను తీసుకెళ్లి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశానంటూ మనోజ్ స్పష్టం చేశారు. నా కూతురు దగ్గరికి వెళ్లకుండా కొట్టిస్తున్నారు. జర్నలిస్ట్ పై దాడిని వెనకేసుకొచ్చిన మోహన్ బాబు, విష్ణుకు మనోజ్ ట్వీట్ కౌంటర్ అనే చెప్పాలి. ఎవరు పిలవకుండానే మీడియా వాళ్లు వచ్చారు అన్నట్టుగా విష్ణు మాట్లాడారు. అలా రావడం సరైంది కాదంటూ మీడియాను తప్పుబట్టారు. ఇటు మోహన్ బాబు కూడా ఎవరో దాడి చేయడానికి వచ్చారు అన్నట్టుగా శుద్ధపూస డైలాగులు వదిలారు. దీంతో తానే మీడియాను పిలిచానంటూ మరోసారి మనోజ్ క్లారిటీ ఇవ్వడంతో తండ్రి కొడుకుల అబద్ధాలు మరోసారి బయటపడినట్లయింది.